17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం. కొద్దిగా షార్ప్ పెట్టండి తమ్ముళ్ళు ప్లీజ్. 17వ అధ్యాయము 15-16 వచనాలండి. నిర్గమాకాండం 17వ అధ్యాయము 15-16 వచనాలు. చదవండి తల్లి. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి కనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరముల వరకు యుద్ధమనెను. రైట్. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందుకొని మోషే గారి నాయకత్వం, అహరోను గారి యాజకత్వం, మిరియామి గారి ప్రవక్తత్వంలో వారు బయటకు వస్తూ ఉన్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత రెఫీదీము లోయలోకి వచ్చారు. రెఫీదీము లోయలోకి వచ్చిన వెంటనే ఏమాత్రం సమాచారం లేకుండా అక్కడికి అమాలేకీయులు వచ్చారు అని లేఖనం అంటుంది. అమాలేకీయులు వచ్చిన తర్వాత అక్కడ ఒక భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ విజయాన్ని పొందుకున్నారు. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మంచి మాట ఏంటంటే, అమాలేకీయులకు ఇజ్రాయెల్కి యుద్ధం జరిగింది. ఎవరు విజయాన్ని పొందుకున్నారంటే ఇజ్రాయేలీలు. ఇంతకీ ఎవరి ఇజ్రాయేలీలు? వీరి జీవితంలో ఇంతకు మునుపు ఎప్పుడు యుద్ధం చేసిన వాళ్ళు కాదు. వీరి యుద్ధ నేర్పరులు కాదు, పరాక్రమవంతులు కాదు. వీరి పూర్వ చరిత్ర ఏమిటి అనంటే, వీరి పితరులు రాజులు కాదు, సైన్యాధిపతులు కాదు. వీరందరూ ఏం చేస్తూ ఉండేటువంటి వారంటే, ఐగుప్తులో ఇటుకలు తయారు చేసినటువంటి వారు. 4 తరాలకు పైగా 430 సంవత్సరాలు ఉన్నారు కదా, వారందరూ కూడా ఇటుకలు తయారు చేసిన వారు. ఇంకా బాగా చెప్పుకోవాలనుకుంటే వారి పూర్వతరానికి వెళితే పశువుల కాపరులు. వారు పశువుల కాపరులు. రెండవదిగా ఇటుకలు తయారు చేసిన వారు. వారు వచ్చారు. వారి జీవితంలో జరిగిన మొట్టమొదటి యుద్ధం. వాస్తవానికి అక్కడ జరగాల్సింది ఏంటంటే, అమాలేకీయుల సైన్యం ఎవరంటే వారు పరాక్రమవంతులు, యుద్ధ నేర్పరులు. వారితో వీరికి యుద్ధం జరిగినప్పుడు వాస్తవానికి రిజల్ట్ దీనికి ప్రత్యేకంగా ఉండాలి. వ్యతిరేకంగా ఏమనంటే, అమాలేకీయులు గెలిచారు, ఇజ్రాయెల్ ఓడిపోయారని చెప్పబడాలి. ఇంకో రెండో మాట ఎట్లుండాలంటే, అమాలేకీయులు ఒక్కరూ చావలేదు, ఇజ్రాయెల్లో ఒక్కడు బ్రతకలేదు. ఎందుకంటే వీరికి యుద్ధం రాదు, వాళ్ళకు యుద్ధం వచ్చు. వీళ్ళు పరాక్రమం కలిగిన వాళ్ళు మట్టి పీసుకుంటూ ఇటుకలు చేసినటువంటి వారు. కానీ ఫలితార్థం ఏంటంటే దానికి పూర్తిగా వ్యతిరేకం. ఏం జరిగిందంటే, యుద్ధ నేర్పరులు యుద్ధము రాని వారి చేతిలో ఓడిపోయారు. సైన్యం, రాజు కలిగిన సైన్యం రాజే లేని సైన్యంలో ఓటమి పాలైపోయింది. ఈ రాత్రి పిల్లలారా, దేవుని శ్రేష్టమైన పరిశుద్ధ దైవ జనాంగమైన మనతో ప్రభు మాట్లాడుతున్నారు. అమ్మా, ప్రభు చెప్తున్న మాట, నీ మీదకు వచ్చే శత్రువు ఎంత బలవంతుడైనా, నీ కుటుంబం మీదకు వచ్చేటువంటి శత్రువు ఎంత శక్తిమంతుడైనా, నీ జీవితం మీదకి వాడు ముప్పేట దాడి చేస్తూ సైన్యముగా వస్తూ ఉన్నా, వాడు నీ మీద బహుబలంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలని వాడు ఎంత యుద్ధం చేయాలని వస్తూ ఉన్నా, ప్రభు ఈరోజు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో, నీ పక్షముగా నీ కొరకు యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. అలనాడు ఇజ్రాయెల్ ప్రజలు రాజు లేకపోయినా రాజు కలిగినటువంటి సైన్యాన్ని ఎట్లా అంతమొందించారో, ఈ రోజున పిల్లలారా, ఈ రోజున ప్రభు కూడా మనతో చెప్తున్నమాట, అమ్మా, నీ జీవితంలో ఏ బాధకు, ఏ కష్టానికి కూడా కృంగిపోవద్దు. నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు నీకున్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు తెలుసా? అలనాడు రెఫీదీము లోయలో ఇజ్రాయిల్ పక్షంగా యుద్ధం చేసి వారికి ఎట్లా జయాన్ని ఇచ్చాడో, నీకును నీ కుటుంబానికి ప్రభు రాగల కాలంలో గొప్ప విజయాన్ని అనుగ్రహించును గాక. అటు ఆధ్యాత్మికంగానేమి, ఇటు భౌతికంగానేమి, భక్తి జీవితంలోనేమి, భూసంబంధంగా నువ్వు చేసే క్రియల్లో విజయము నీ సొంతమగును గాక. అందుకే ప్రభు అంటున్నాడు, సియోను గంతులు వేయము, ప్రభువు నీ మధ్యలో గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఒక మంచి మాట ఏంటో తెలుసండి అమ్మా, ఎక్కడైనా కూడా చూడండి, రాజు కలిగిన సైన్యమే గెలుచుంది,
రాజు లేని సైన్యం గెలవలేదండి. అద్భుతం ఏంటంటే చరిత్రలో ఆనాడే జరిగింది, ఇంకా ఏనాడు జరగలేదు. ఈ రీతిగా మనం మాట్లాడుకుందాం. నీ జీవితంలో కూడా ప్రభు ఏ కార్యం చేస్తాడో తెలుసా? నీ ఇంటిలో కూడా ప్రభు ఏ కార్యం చేస్తాడో తెలుసా? మునుపెన్నడు ఎక్కడను ఎన్నడూ జరగనటువంటి ఓ గొప్ప కార్యం నీ దేవుడు నీ బ్రతుకులో చేయను గాక. ఆయన సమర్థవంతుడు, ఆయన శక్తిమంతుడు. ఆయనకు అప్పగించుకుంటే చాలు, ఎంతటి కార్యమైనా ప్రభు చేస్తాడు. ఒక మాట, తమ్ముడు చెల్లెమ్మ, నేటి వరకు ఒకవేళ ఓడిపోతూ వస్తున్నావేమో, దేవుని కొరకు పవిత్రంగా బ్రతకాలనే ఆశ. ఒక ఎస్తేరు తల్లి గురించి తండ్రి గారు చెప్తున్నప్పుడు నీ గుండెలు మండుతూ ఉంటాయి. ఆ ఎస్తేరు తల్లిలాగా నేనెందుకు ఉండకూడదు ఈ బెజవాడ పట్టణంలో? ఆ ఎస్తేరు తల్లిలాగా నేనెందుకు ఉండకూడదు? ఆ ఎస్తేరు తల్లిలాగా నేనెందుకు పవిత్రతలో కొనసాగకూడదు? ఆ ఎస్తేరు తల్లిలాగా దైవికమైన వస్త్రధారణ కలిగి పరలోకం ఆకర్షించేటువంటి విధంగా ఓ పవిత్రమైన జీవితం నేను ఎందుకు జీవించకూడదు అని సేవకులు చెప్పినప్పుడు నీ గుండె మండింది వాస్తవం. అయితే బయటికి వెళ్ళిన వెంటనే లోకపు ఆకర్షణ నేను పడగొట్టి, నేత్రాశను జయించలేక, లోక సంబంధమైనటువంటి వస్తున్న ఫ్యాషన్లకి పడిపోయి, పరిశుద్ధ గ్రంథము చెప్తున్నటువంటి ఓ ఎస్తేరు తల్లి యొక్క పవిత్రలో రాలేక లోకము చేతులు ఓడిపోతూ భయపడుతూ ఉన్నావా? ఈరోజు ప్రభు నీ కొరకు ఈ సభను ఏర్పాటు చేశాడు. లోకము చేతిలోను అపవిత్రత చేతిలో ఓడిపోతున్న నిన్ను ఆ అపవిత్రతను జయించి విజయ వీరురాలిగా నేటి తరములో ఈ విజయవాడ పట్టణంలో ఓ ఎస్తేరు వలె ప్రభు నిన్ను నిలవబెట్టాలని నీ కొరకు ఈ సభను ప్రభు ఏర్పాటు చేశాడు. ఓ తమ్ముడా, ఈ తరములో ఒక యోసేపులాగా నీవు నేను బ్రతకాలి. ఓ దానియేలులాగా నీవు నేను బ్రతకాలి. పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ వారి గురించి చదివేసి పేజీని తిప్పేసి బైబిల్కి జిప్పేయడానికి కాదు ప్రభు. ఈరోజు ప్రభు వాళ్ళందరి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే, వారిలాగా నీవు నేను ఈ తరములో బ్రతకాలనే. ఆ రీతిగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ పాపాన్ని జయించలేకపోతున్నాను, శరీరాన్ని నేత్రాశను జయించలేకపోతున్నాను, బాధపడుతున్నావు కదా. ఈ రోజున ప్రభు ఈ సభ ఏర్పాటు చేసింది నీ కొరకు, మనందరి కొరకు, నా కొరకు, మనందరి కొరకండి. ప్రభు ఈ రోజున ఆయన చెప్తున్న మాట, ఏ విషయంలో ఓడిపోయావో ఇది మొదలుకొని అదే విషయంలో జయించినట్లుగా ప్రభు కృపనిచ్చును గాక. ఆరోగ్యం, అనారోగ్యం చేతిలో ఓడిపోతూ ఉన్నావా? ఆర్థిక సమస్యల చేతిలో ఓడిపోతున్నావా? ఇదిగో ఈ మీటింగ్లో కూర్చున్నప్పుడే భార్య భర్తలుగా పక్కపక్కన కూర్చున్నారు, కానీ మీటింగ్ అయిపోవడం ఆలస్యం, బండి మీద నుంచి ఇంటికి వెళ్ళిన అర్ధరాత్రి కూడా గొడవేనా మీ ఇంట్లో? అల్లరే మీ ఇంట్లో జరుగుతుందా? అసమాధానమే ఏలుబడి చేస్తూ ఉందా? మందిరంలో మాత్రమేనా కలిసి ఉండేది ప్రజల కొరకు? వాస్తవాన్ని వ్యక్తిగతంగా అల్లరేనా మీ ఇంట్లో? గొడవేనా మీ ఇంట్లో? ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, దేని చేతిలో ఓడిపోయావో దాన్ని గెలిచేటువంటి శక్తి ప్రభు నీకు నాకు ఇచ్చును గాక. ఆయన పేరేంటో తెలుసా? యెహోవా నిస్సి. ఆయన జయనికేతనం, విజయాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు. పిల్లలారా, ప్రభు సన్నిధిలో ఆయన కృపను పొందుకుని విజయోత్సవంతో ఊరేగించబడాలని దేవుని యొక్క ఆశ. ఇందుకు నేను అంటాను, ఏ తండ్రి అయినా తన బిడ్డ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారండి? ఏమండి, ఎవరైనా కోరుకుంటారా? ఏ తండ్రి కోరుకోరు, ఏ తల్లి కోరుకోరు. ఒక తండ్రి తల్లి తన బిడ్డలు ఓడిపోకుండా విజయాన్ని పొందుకొని ఎట్లా ఆశిస్తూ ఉంటారో, నీ దేవుడు నీ తండ్రి తల్లి, నీ దేవుడు నీకు తల్లయ్యా. ఆయన గుండెలో నాసేంటో తెలుసా? నీవు ఆధ్యాత్మిక పోరాటంలో గెలవాలి, భూ సంబంధమైన పోరాటంలో గెలవాలి. నీ మారు పేరు విజయముగా నిలిచి ఉండును గాక. నీ మారు పేరు విజయంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. రైట్ పిల్లలారా, ఈ రీతిగా విజయాన్ని పొందుకోవడానికి నిదర్శనంగా మోషే గారు ఏం చేశారు? విజయం పొందుకోవడానికి తాను ఏం చేశారు? లేక పొందుకున్న ఈ విజయం జీవితకాలం అంతా నిలబడడానికి, మరలా ఓడిపోకుండా, మరలా పడిపోకుండా, ఆ అమాలేకీయుల చేతిలో ఓటమి పాలు కాకుండా ఉండడానికి మోషే గారు ఏం చేశారు? బలిపీఠం కట్టారు. అమ్మా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్న మాట, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా, క్రైస్తవ సమూహముగా దేవుని సన్నిధిలో మనం బలిపీఠం కట్టుదుము గాక. చెప్దామా? ఆమేన్.
బలిపీఠం కట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. మనమందరం బలిపీఠం కట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. ఒక్కసారండి ప్లీజ్, అక్కడ గొప్ప విజయం సొంతమైతే మోషే గారు గొప్ప విందు చేయాలి. అక్కడ అందరిని పిలిచేసి గొప్ప విందు చేయాలి, సంతోషించాలి, ఆనందించాలి. ప్రభు దాన్ని వద్దు అని అంటారా? అనరు. ఆయన విజయం పొందుకున్నారు కాబట్టి సంతోషిస్తున్నారని. కానీ మోషే చేసిన పని దేవుని హృదయాన్ని గెలుచుకుంది. మోషే చేసిన పని సరి అయిందని మన ఎదుటికొచ్చి నిలవబడింది. మోషే చేసిన పనే నీవు నేను చేస్తే అది మనకు మేలుకరమని పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉన్నాడు. ఇంతకీ మోషే గారు ఏం చేశారు? పొందుకున్న విజయానికి కృతజ్ఞతగాను, లేక తన బ్రతుకు కాలమంతా విజయం పొందుకోవడానికి ఏం చేశారు? బలిపీఠాన్ని కట్టారు. మన జీవితంలో మనం కూడా బలిపీఠము కట్టే వ్యక్తులుగా ఉంటే తల్లులారా, ఓటమి మన యొద్దకు రానేగాక రాదు. అన్ని విషయాల్లో గెలుస్తూ వెళ్ళిపోతాం. యెహోవా నిస్సిగా ఆయన కార్యం చేస్తూ వెళ్ళిపోతాడు. బలిపీఠం కట్టాలి మనం. ఏంటి బలిపీఠం కట్టడం అంటే? ప్రత్యక్ష గుడారంలో మోషే గారు చెప్పినట్లుగా తుమ్మకరతో బలిపీఠం కట్టేదా? ఆ బలి వేరు. ధర్మశాస్త్రానికి క్రీస్తు ప్రభులు వారు ముగింపు పలికారని వాక్యం అంటుంది. మరి మనం ఏ బలిపీఠం కట్టాలి? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన ప్రాణమును, ఆత్మను, శరీరమును ప్రభు ఎదుట నిలవబెట్టి మన సర్వ అవయవాలనే బలిగా దేవునికి అర్పించుతాము కాక. ఏంటి బలిపీఠం కట్టడం? ఆ రోజుల్లో యాజకుడు బలిపీఠం కట్టి బలిపీఠం మీద కట్టెలను పేర్చి ఆ కట్టెల మీద బలి పశువును ఉంచి దాన్ని దహిస్తూ ఉండేటువంటి వారు. ఈ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత ప్రభు ఏమంటున్నారు తెలుసా? బలిపీఠము నీవే, బలిపీఠం మీద బలియాగ ద్రవ్యముగా అర్పించబడిన బలి పశువు కూడా నీవే. ప్రభు సన్నిధిలో ఏ వ్యక్తి అయితే తనను తాను బలిపీఠముగా అప్పగించుకుంటాడో, బలియాగ పశువు అయిపోతాడో, ఆ వ్యక్తి జీవితంలో యెహోవా నిస్సిగా ప్రభు కార్యం చేయనుగాక. అమాలేకీయుడు రావాలనుకున్న ఒక అద్భుతమైన మాట ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఇది ఇక ఇజ్రాయేలీలకు అమాలేకీయుల యుద్ధం కాదు మోషే, నువ్వు బలిపీఠం కట్టావు గనక నాకు అమాలేకీయులకి యుద్ధం. ఒక వ్యక్తి బలిపీఠం కడితే ప్రత్యక్షంగా దేవుడే ఆ వ్యక్తి పక్షంగా యుద్ధం చేయనుగాక. దేవుడే ఆ వ్యక్తి పక్షంగా యుద్ధం చేస్తాడు. పిల్లలారా, మన జీవితంలో ఎదురయ్యే యుద్ధాలను మనం జయించలేం. మన యుద్ధాలను మనం జయించలేం. ఓడిపోతాం, అలిసిపోతాం, సొమసిల్లిపోతాం, చావు కొరకు పరిగెడతాం, ఎందుకు పనికిరాని వ్యక్తులైపోతాం. మన యుద్ధాల కొరకు ప్రభు దిగి వచ్చి ఆయన యుద్ధం చేసాడు అనుకోండి, అద్భుతం చెప్పమంటారా? ప్రతి యుద్ధములో మనకు విజయమే సొంతమగును గాక. బలిపీఠం కడితే దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఈ 2024 సంవత్సరం జనవరి 7వ తారీఖున ప్రభు దిగి వచ్చి రెఫీదీము లోయలో ప్రజలందరితో మాట్లాడినట్లుగా ఇక్కడ నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. నాలాగా వింటున్న నీవు సేవకుడువేమో, నాలాగా వింటున్న మీరు తల్లేమో, తండ్రేమో, పెద్దలేమో, చిన్నలేమో, యవ్వన బిడ్డలేమో, స్త్రీలేమో, పురుషులేమో, ఏ భేదం లేదు. వాక్యం వాక్యమే. బలిపీఠం కట్టే వ్యక్తి ప్రభువుకు దొరికితే చాలు, ఆయన ఎంత బలవంతుడో ఈ బెజవాడ పట్టణానికి ఆయన చూపిస్తాడు. ఆయన ఎంత శక్తిమంతుడో ఈ తరములో బ్రతుకుతున్న అన్యులకు ఆయన చూపిస్తాడు. ఆయన ఎంత సమర్థవంతుడో, ఆయన ఎంత శూర కార్యాలు చేసే గొప్పవాడో. ఈ పట్టణానికి దేవుడు తన ప్రత్యక్షత చూపించాలంటే ఒక బలిపీఠం కావాలి. ఒక్క బలిపీఠం కావాలి దేవునికి. ఆయన మహత్తు ఎంత గొప్పదో, ఆయన శౌర్యత్వం ఎంత శక్తివంతమైనదో, ఆయన ఎంత మహోన్నతుడో, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు. ఈ పట్టణంలో ప్రజలకు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలంటే ఒక్క బలిపీఠం కావాలి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆ బలిపీఠంగా నీవు నేను మారిపోతే చాలు. ఒక్క బలిపీఠం ఇజ్రాయెల్ ప్రజలందరికీ విజయం ఇచ్చిందండి. మోషే యొక్క ఒక్క బలిపీఠం. అమ్మా, ఒక్క బలిపీఠం కాకుండా ఇక్కడ అందరం ఉన్నాం. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నాం. నీవు నేను బలిపీఠాలుగా మార్చబడితే, ఈ మాట అంటున్నాను ఏమనుకోవద్దు, ఈ ఒక్క సంవత్సరం చాలు ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి, ప్రభు యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి. రైట్, బలిపీఠం. బలిపీఠం
ఏంటి బలిపీఠం అంటే? మరణము అని అర్థం, చావు అని అర్థం. మోషే గారు విజయం పొందుకున్న తర్వాత తాను వచ్చేయమన్నాడు తెలుసా? దేవా, నీ ఎదుట నేను బలిపీఠంగా మారిపోతున్నాను. అంటే అర్థం ఏంటంటే చంపుతున్నానయ్యా, చంపుతున్నాను. దేన్ని చంపమన్నాడు దేవుడు? అసలు ఏది చంపబడవలసింది? బలిగా మేకను చంపుదాం, మనం గొర్రెను చంపుదామా, పావురాళ్ళను చంపుదామా? దేన్ని చంపాల్సింది? ఒక్కసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అక్కడ అద్భుతమైన మాట ప్రభు చెప్తూ ఉన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఉంటుందండి. ఒకసారి చూద్దామా? కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. మనం చంపాలండి. దేన్ని చంపాలి? ప్రభు అంటున్నాడు, మొదటే చెప్పారు, నువ్వు బలవు, నువ్వు బలిపీఠంగా మారు, నిన్ను నువ్వే బలించు. ఏమి ఇవ్వాలి ప్రభు? నాలో ఉన్నది. ప్రభు అంటున్నాడు, నీలో ఉన్న ఈ లక్షణాలు, ఈ గుణాలన్నీ కూడా ఈ రాత్రి చంపివేయదు గాక. ఏ వ్యక్తి అయితే తనలో ఉన్న జారత్వాన్ని చంపుతాడో, ఏ వ్యక్తి అయితే తనలో ఉన్న వ్యభిచారపు మనస్సును చంపుతాడో, ఏ వ్యక్తి అయితే తనలో ఉన్నటువంటి అపవిత్రమైన తలంపులను చంపుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటివన్నీ చంపుకుంటూ వెళ్ళిపోతాడో, ఆ వ్యక్తి దేవుని యొక్క బలిపీఠం. ఎక్కడ ఇవన్నీ చంపబడతాయో పిల్లరా, ఇది పాపానికి సూటిగా చెప్పాలంటే పాప సంబంధమైన అనుభవాలు. వీటన్నిటిని ఏ వ్యక్తి చంపుతాడో అమ్మా, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు యెహోవా నిస్సిగా ప్రత్యక్షమవుతాడు. ఏమనుకోవద్దు. నా పేరు జార్జ్ అండి. పలానా హైదరాబాద్లో లేక మెదక్లో ఇమానుయేల్ మినిస్ట్రీస్ పరిచర్య పక్షముగా సేవ చేసే ఒక సేవకుడిని. ఇది తర్వాత దేవుడు వచ్చి నా హృదయాన్ని చూస్తాడు. వీడి హృదయంలో వ్యభిచారం అనే మనస్సు ఉందా? ఈ వ్యక్తి హృదయంలో జారత్వం ఉందా? ఈ వ్యక్తి హృదయంలో త్రాగుబోత్తనం ఉందా? ఈ వ్యక్తి హృదయంలో గొడవలాడే మనస్తత్వం ఉందా? ఈ వ్యక్తిలో అబద్ధాలు అనేవి ఉన్నాయా? ఈ వ్యక్తిలో లంచగొండితనం ఉందా? ఈ వ్యక్తిలో అన్యాయం అనేటువంటిది ఉందా? చూసి ప్రభు ఏం చేస్తాడు తెలుసా? జార్జ్, నువ్వు ఇమానుయేల్ మినిస్ట్రీస్లో పనిచేయి, నువ్వు సేవకుడిగా వెళ్ళిపో. మినిస్ట్రీ నీ ప్రజలకేమో, సేవకుడిగా సంఘ బిడ్డలకేమో, నీకు నాకు సంబంధం లేదు, వెళ్ళిపోమంటాడు ఆయన. వెళ్ళిపోమంటాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభుకి నాకు సంబంధం లేదండి, యేసయ్యకి నాకు సంబంధమే లేదు. ఆయన ఒక్కసారి నన్ను విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అపవాదైన సాతాను వస్తాడు, నన్ను పట్టుకుంటాడు, నన్ను ఎన్ని బాధలు గుండా ఎన్ని శోధనలు గుండా తీసుకువెళ్ళాలో వాడిష్టం. ఇకనంతే. పిల్లలారా, ప్రభు అంటున్నాడు, ఒక వ్యక్తిని ప్రభు దగ్గర చేర్చుకోవాలంటే పేరును బట్టి దగ్గరకు రారాయన. ఆ వ్యక్తి ప్రజల ముందు ఏమనుకుంటున్నారో ప్రజల సాక్ష్యాన్ని బట్టి కూడా ప్రభు రాడు. మొట్టమొదట అంతరంగాన్ని చూసిన తర్వాత ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వస్తాడు. మనకు తెలుసు కదా, యెషయా గారి ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు గారు ఆ వ్యక్తి యొక్క ఎత్తును చూస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఎందుకు సమూయేలు బయటికి కనిపించే ఒక మనిషిని చూసినట్లుగా అట్లెందుకు చూస్తున్నావు? మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, నేను వాక్యం పెట్టున్న తల్లులారా, తండ్రులారా, చాలా మంది తల్లులు ఉన్నారు, నీకు పెద్ద కొడుకు లాంటి వాడిని. ఓ తండ్రి, నిన్ను చూసి నేర్చుకోవలసినటువంటి వాడిని. ఓ తల్లి, నిన్ను చూసి నేర్చుకోవలసిన వ్యక్తిని. నువ్వు నాకు జారత్వాన్ని నేర్పే వ్యక్తివా? వ్యభిచారాన్ని నేర్పే వ్యక్తివా? త్రాగుబోత్తనాన్ని నేర్పే వ్యక్తివా? అబద్ధాన్ని నేర్పే వ్యక్తివా? మోసాన్ని నేర్పే వ్యక్తివా? లోక సంబంధమైన వేషధారణ నేర్పేటువంటి వ్యక్తివా? నీ దగ్గర నుంచి నేనేం పొందుకోగలుగుతాను? నీవు నేను ప్రభు సన్నిధిలో ఎట్లా బ్రతుకుతూ ఉన్నాం? పిల్లలారా, ఈ రోజున అమ్మ ప్రభు రక్తంతో కడగబడి దేవుని రక్తపు కోటలో మనం ఉండి సంఘము ఎదుట పాతాళపు ద్వారం నిలవజాలదని ఆయన అంతగా అద్భుతమైన వాక్యం చెప్పిన తర్వాత, వాగ్దానం ఇచ్చిన తర్వాత కూడా అపవాది అయిన సాతాను యథేచ్ఛగా మన కుటుంబాల్లోకి వచ్చి ఇష్టానుసారంగా పూర్తిగా చింపివేస్తూ ఉన్నాడంటే వాడు అంత స్వతంత్రంగా రావడానికి కలిగిన కారణం ఏమిటి అంటే మనలో దేవునికి ఆయాసాన్ని కలిగించే ఈ భయంకరమైన చెడ్డవి ఉన్నాయి. జారత్వం, ఇది తగదు. ఏంటి జారత్వం? పెళ్లి కాకముందే
ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్ అని, పెళ్లి కాకముందే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని, పిల్లలారా పెళ్లి కాకముందే పలానా వ్యక్తి నాకు నచ్చాడని. ఈ మాట సహజంగా చెప్తున్నానంతే. చాలామంది హైదరాబాద్ రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒకప్పుడు మాట అనుకున్నప్పుడు ఎంతైనా హైదరాబాద్ అని. హైదరాబాద్ అన్ని విషయాల్లో గొప్పదే, నిజమే. ఇంకో విషయంలో కూడా చేయి దాటి వెళ్ళిపోయింది. ఏంటో తెలుసమ్మా, అక్కడ పెళ్లి కాకుండానే వాళ్ళు సహజీవనం చేసేస్తుంటారు. పెళ్లి కాకుండానే సహజీవనం. వాళ్ళదందరూ కూడా హైటెక్ సిటీ అని సోకాళ్ళు ఒక ప్రాంతాన్ని వారు నిర్ణయించుకున్నారు. అక్కడ ఉండే అందరని కాదు కానీ చాలా వరకు వాతావరణం ఎట్లుందో తెలుసా? ఆవిడ అక్కడ పని చేస్తున్నారు, ఇంకో అబ్బాయి వచ్చి అక్కడ కూడా జాబ్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఒకరొకరు చూసుకున్నారు, వర్కర్స్గా వారు చక్కగా ముందుకెళ్తున్నారు, నచ్చారంట. పెళ్లి చేసుకుంటే ఒక విధానమేమో, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకోవద్దు, కొంతకాలం కలిసి ఉండి జీవించిన తర్వాత మన అభిరుచులు, మన మనస్సు, మన ఆలోచన కలిస్తే తర్వాత పెళ్లి చేసుకుందాం. ఎంత అద్భుతంగా పాపం జరిగిస్తున్నాడు చూడు సాతాను. దీనికి వాళ్ళు ఏమంటారు తెలుసా? మెచ్యూరిటీ, ఫ్యాషన్, ట్రెండ్, కొత్త పొంతలు అని అంటున్నారు. పిల్లలారా, దీని బైబిల్ ఒకే ఒక మాట అంటుంది, జారత్వం. జారత్వం. అమ్మ నాన్నగారు ఒక అమ్మాయిని చూసి ఒక పెళ్లి చేయకముందే ఒక అబ్బాయి అంటే ఇష్టం కలిగి, ఆ అబ్బాయి కొరకు నేను ఉండిపోతాను, నాకు ఆ అబ్బాయి కావాలి, వద్దండి అట్లా చేయొద్దు, ప్లీజ్ నాకు అట్లా కావాలని ఆ మనస్సు ఒక బిడ్డలో ఉంటే సహజంగా సేవకులుగా ఎవరైనా కూడా ఓర్చుకుంటామేమో. కమ్ టు ద బైబిల్. బైబిల్ ఓర్చుకోదు, బైబిల్ శాసనం అంతే. ఏమంటారు తెలుసా? జారత్వపు మనస్సు. పిల్లలారా, ఈ రోజుల్లో యవ్వన బిడ్డలో విపరీతంగా పనిచేస్తుంది ఇదే. చాలామంది తల్లులు సేవకులుగా మా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, మా అమ్మాయి మా మాట వింటలేదండి, మా అమ్మాయి మా మాట వింటలేదండి. ఎక్కడో చదువుకుంటుంది బిడ్డ, చదువుకుంటుంది కదా అని మేము అనుకున్నాం. చదువుకుంటూ మంచి బిడ్డ 2-3 రోజుల నుంచి ఫలానా వ్యక్తి అంటే నాకు ఇష్టం, ఆ వ్యక్తి నాకు కావాలి, ఆ వ్యక్తితో ఉండాలనుకుంటున్నా, నాకు పెళ్లి చేయండి. అమ్మా, ఎవరా వ్యక్తి, ఏం చేస్తుంటాడు, ఏంటి, ముందు వెనకలు ఏమైనా చూసావా? అదేంటో నాకు తెలియదు, ఇష్టపడ్డాను, నాకు కావాలంతే. అట్లా కాదమ్మా, మేము చెప్పేది వినండి అని అంటే ఈ కాలం పిల్లలు లేదు నేను ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాను అంతే, నీకు చెప్తున్నాను అని చెప్పేసి చాలామంది పిల్లలు మా నిర్ణయం తీసేసుకుని ముందే అనేసుకుని పూర్తిగా ఈ మాట కూడా అన్నాను ఏమనుకోవద్దు, పూర్తిగా అవధులు దాటేసి చేయకూడనటువంటి భయంకర కార్యాలు చేస్తూ హద్దులు మీరు ఎక్కడికో వెళ్ళిపోయి ఏం తెలియనట్టుగా అమ్మ నాన్న దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలు మనం. యేసయ్య రక్తం నీలో నాలో ఉన్నది. నీ ఎముక యేసయ్యది తెలీదా? నీలో ఉన్న మాంసం యేసయ్యది తెలీదా? నీలో ప్రవహించే రక్తం యేసయ్యది తెలీదా? ఎలా చేయగలుగుతావు అటువంటి పనులు? ఆ పనికి వెళ్లే ముందు ఆలోచించలేదా? పని చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం రాలేదా? భయంకర స్థితికి వెళ్ళిపోతున్నప్పుడు భయం వేయలేదండి? భయంకరమండి పరిస్థితులు. జారత్వం. అమ్మా, ఈ రోజున మీ అందరి కాళ్ళు పట్టుకుని చెప్తున్నాను, మీ అందరి కాళ్ళు పట్టుకుని, అమ్మా దయచేసి ప్రభు అంటున్నాడు, అటువంటి అనుభవంలో ఎవరున్నా చంపేయి, ఈ రాత్రి చంపేయి, ఈ రాత్రి చంపేయి. మీరు సోషల్ మీడియాలో చూస్తుంటారు, వ్యామోహముతో ఇష్టపడి తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయిన బిడ్డల పరిస్థితులు ఎట్లున్నాయో చాలా కోకొలలు. ఇక్కడ ఎవరైనా యవ్వన బిడ్డలు ఆ రీతిగా ఉంటే దయచేసి అవన్నీ కూడా తొలగించుకోండి. మనం త్రోవ తప్పుతూ ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగే తల్లి తండ్రి మనకుండడం మనకు ఆశీర్వాదం. బిడ్డ దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు చేసే తప్పు, కుమారుడై ప్రవర్తన తగదు, ఇట్లా ఉండకూడదు అని చెప్పే ఒక తల్లి తండ్రి నీకు నాకుండడం గొప్ప ఆశీర్వాదం. దయచేసి అటువంటి పనులు మనం చేయకూడదండి. ఈ రోజున ప్రభు అన్నాడు, వాటిని చంపు, జారత్వాన్ని చంపు.
వ్యభిచారాన్ని చంపు. వివాహమైనటువంటి పురుషుడా, నీ బ్రతుకు కాలమంతా ఆ నీ భార్య నీకు పరిపూర్ణమైనటువంటి శ్రేష్టమైన ఇష్టపూర్వకురాలుగా ఉండాలండి. పరాయి స్త్రీ వైపు పొరపాటున చూడకూడదు. వివాహమైన స్త్రీ పరాయి పురుషుడి వైపు పొరపాటున చూడకూడదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రస్తావన ఇది. మనుషులు మాట్లాడుకునేది కాదు, దేవుని అంతరంగం మాట్లాడుతుంది. ఆయన అంత ఖచ్చితం, ఆయన సంపూర్ణం. జాగ్రత్త అండి. నిన్ను నన్ను ఈ పవిత్రతను నిలవబెట్టడానికి ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం ఒక్కసారి విడిచివేశాడు ఆయన. చాలా చాలా జాగ్రత్తలు ఉండాలి. అపవిత్రతలో ఉన్నారా? దయచేసి ప్లీజ్ చేయొద్దండి, చంపేయాలి. త్రాగుడా, ఏమండి, డ్రగ్సా, సిగార్ స్మోకింగా, భయంకరమైనటువంటి అలవాట్లా? ప్రభు అంటున్నాడు చంపేయండి ప్లీజ్. దాన్ని మనం చంపకపోతే అది మనం చంపేస్తుంది. ప్రభు బిడ్డవైన ఇంత గొప్ప మందిరం, ఇంత చక్కని సహవాసం, గొప్ప సేవకులు, బలమైనటువంటి కార్యవర్గం ఉన్న మన ఇంట్లో ఇంకా కన్నీరు బాధ ఉన్నదంటే కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైన విషయాల్లో మనము చనిపోలేదు, పనిచేస్తూనే ఉన్నది. ఇంతకీ మోషే గారు బలిపీఠం కట్టారు కదా, ఆయన దేన్ని చంపాడు? మనకు తెలుసండి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు హెబ్రీనికి యూదునికి ఐగుప్తునికి గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు మోషే గారు ఏం చేశారో తెలుసా? ఒక్క దెబ్బ కొట్టి ఒక వ్యక్తిని చంపేశాడు. ఆయన చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. మోషే గారు ఎవరంటే భయంకరమైన కోపం కలిగిన వాడు. భయంకరమైన కోపం. ఎటువంటి కోపం అంటే కొట్టాడంటే వ్యక్తి చచ్చిపోవడమే. ఏమనుకోదు. కొంతమంది అన్నలు నవ్వుతూ ఉంటారు, భలే బాగుంటారు, నవ్వుతూనే ఉంటారు. మరి ఎప్పుడు కోపం వచ్చుదో తెలియదు. ఏసు రక్తవేచి ఎప్పుడు మూడ్ చేంజ్ అవుతుందో తెలియదు. నవ్వుతున్నట్లుగానే ఉంటాడు. ఒక్కసారి పరిస్థితి మారిపోతే ఒక్కసారి కొడతాడండి. కొడుతున్న వ్యక్తి ఎంత బలం కొడతాడో, ఎంత బలంగా కొడుతున్నాడో అవగాహన ఉండదు. ఎక్కడ కొడుతున్నాడో ఏముండదు. ముందు కొట్టేయడమే కనంతే. అన్న నేటికి మోషేలో ఉన్న పని చేసిన ఈ పని మనలో ఇంకా పని చేస్తున్నదన్న. కోపం, భయంకరమైన కోపం. అసలు ఆ కోపం వచ్చిందంటే ముందు వెనక ఎవరున్నారో. అసలు తమ్ముడికి ఇంజనీరింగ్ చదవడం రాదు కానీ, చెల్లెమ్మకి ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం రాదు కానీ, తమ్ముడికి ఉద్యోగం సంపాదించడం రాదు కానీ కోపం మాత్రం బాగా వచ్చింది మనోడికి. ఈ చెల్లెమ్మకి ఇప్పుడు కూడా తన జీవితంలో సెటిల్ అవ్వడం రాదు కానీ అమ్మ మీద కోపడడం అంటే శుభ్రంగా కోపడేస్తుంది. కోపానికి ఏముందమ్మా, ఖర్చు లేని కహాని. దానికన్నా ఖర్చు పెట్టాలి, రూపాయి ఖర్చు ఉండదు, ఊరనే వచ్చేస్తుంది అంతే. అన్న కోపపడేటువంటి వ్యక్తులు ఉన్నామా? రెండన్నా మోషే గారు మనలాంటాడే. కోపంగా ఉండి చంపేసే ఒక వ్యక్తిని చంపాడు కదా. నిర్గమకాండంలో బలిపీఠం కట్టిన తర్వాత మోషేలో కోపం ఏమైంది? మోషే అప్పటి వరకు కోపగ్రస్తుడని సాక్ష్యం పొందుకున్నాడు కదా. ఒకసారి చూద్దామా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో మోషే గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం వస్తుందండి. అక్కడ 12వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. చూసారండి, మోషే గారు ఎవరంట? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో, నిర్గమకాండంలో ఎవరు? భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి కోపగ్రస్తుడు. భూమి మీద ఉన్న వారిలో కోపంలో పోటీ పెడితే టాప్ ప్రైజ్ ఎవరికి వస్తుందంటే మోషే గారికి. తర్వాత సంఖ్యాకాండానికి వచ్చేసరికి మోషే గారు ఎట్లున్నారంటే కోపము వెతికినా కనబట్ల. అణువణువున ఏముందో తెలుసా? సాత్వికము. మోషే ఎలా మారావు? రెఫీదీము లోయలో కోపాన్ని చంపివేశానంతే. బలిపీఠం కట్టాను నేను, నాలో కనిపించింది కోపం, చంపివేశాను. చంపాడు మోషే. అద్భుతం. ఏమయ్యాడో తెలుసా? దేవుని సన్నిధిలో మిక్కిలి సాత్వికుడుగా గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అమ్మా, మిక్కిలి సాత్వికుడు లేక తనలో ఉన్న పాపాన్ని చంపాడు గనక ఆ వ్యక్తి నాయకుడిగా ఏ ప్రజల మీద ఉన్నాడో ఆ ప్రజలకు ప్రభు ఏ తక్కువ చేయలేదు. ఇక్కడంతే
బలిపీఠము కట్టి తనలో ఉన్న అవలక్షణాన్ని చంపివేసిన ఒక వ్యక్తి ఏ సమూహానికి నాయకుడిగా ఉన్నాడో ఆ సమూహానికి దేవుడు ఏ కొదువ చేయలేదు. 40 సంవత్సరాలు పోషించాడు. అరణ్యములో బండ నుంచి నీళ్లను రప్పించాడు. సముద్రములో ఉన్న పూరేళ్లను తీసుకుని వచ్చాడు. నెహెమ్యా గ్రంథకర్త అంటాడు, బట్ట పాతకెళ్ళలేదు, తలకు పెట్టిన నూనె కూడా పాడుగా లేదు. 40 సంవత్సరాలు అదే బట్ట, 40 సంవత్సరాలు అదే నూనె, 40 సంవత్సరాలు అవే చెప్పులు. ప్రభువా, ఇంత గొప్ప కార్యం ఎందుకు చేసావంటే ఈ ప్రజల మీద నాయకుడు ఉన్న ఒక వ్యక్తి బలిపీఠం కట్టినవాడు. అందుకు వీరిని నేను చూస్తూ ఉన్నాను. తండ్రి, నీ ఇంటికి నువ్వు ఒక నాయకుడు తెలుసా? తల్లి, నీ ఇంటికి నువ్వు ఒక నాయకురాలు అమ్మ తెలుసా? నాయకుడుగా నాయకురాలుగా నువ్వు ఈ రాత్రి బలిపీఠం కడితే నీ గర్భాన పుట్టిన బిడ్డలను దేవుడు పోషించునుగాక. నీ ఇంటిని ప్రభువే చూసుకుంటాడు. అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడండి. దేవుడు నీ కుటుంబాన్ని చూసుకోలేడా? నీకున్న ఆర్థిక సమస్యలు తొలగించలేడా? నీ శరీరంలో పనిచేసే రోగాన్ని తొలగించలేడా? నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధను కన్నిటిని కొట్టివేయలేడా? ప్రభు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభువుకు ఎవరు కావాలంటే తనను తాను పాపంలో చంపుకున్న ఒక వ్యక్తి నాయకుడిగా నిలవబడాలి. తండ్రి గారు, మీ జీవితంలో ఏమి, ప్లీజ్ ఒకసారి, మనలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఏదో ఒక బలహీనత మనలో పనిచేస్తూనే ఉంటుంది. దేవుడు ఈ రోజున అవకాశం ఇస్తున్నాడు. ఓ తండ్రిగా నీలో ఉన్న పాపం బహుశా నీ భార్యకు కూడా తెలియదేమో. నీ భార్యకు కూడా తెలియదేమో నువ్వు ఏ పాపంలో ఉన్నావు. బహుశా నీ భర్త కూడా తెలియదేమో మరి నువ్వు ఏ పాపం చేస్తున్నావు. నీ పిల్లల కళ్ళు గప్పి నువ్వు వెళుతూ ఉన్నావేమో. చూస్తున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. పలానా పాపాన్ని, పలానా చెడుతనాన్ని, పలానా అవిధేయతని, పలాని వాక్యాన్ని విరుద్ధంగా ఉన్న కార్యాన్ని ఈ రాత్రి చంపితే బలిపీఠము కట్టిన తండ్రి అయిన నీ ద్వారా నీ బిడ్డలకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇచ్చునుగాక. వాక్యం ఎప్పుడు వాక్యమే. ఆయన ఇస్తాడు సమస్తాన్ని. పొందుకునే అర్హత నీకు నాకు ఉందో లేదో చూసుకోవాలి. తెలంగాణలో ఓ ప్రత్యేకమైన ఆఫర్ వచ్చింది. ఏంటిది అది? ఆడవాళ్ళకి ఫ్రీ బస్, ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్, ఏజ్ రక్తమే చేయాలి, బెల్లు లేదు, బ్రేకు లేదు, పోవడమే పోవడం. ఎంత విడ్డూరం అయిపోయిందంటే ఒక అక్కగారి గురించి రాశారు. ఆవిడ గారు వాస్తవానికి మహబూబ్ నగర్లో ఉంటారు. వాళ్ళ పిన్ని గారంట పక్కన షాద్ నగర్లో ఉంటుందంట. అంటే అనుకోండి, ఈ బెజవాడ నుంచి ప్రక్కన ఉన్నటువంటి నందిగామ అనుకోండి, ఎంత దూరం ఉంటుందని నందిగామ? 50 కిలోమీటర్స్. అదో 40 అనుకోండి, 40 కిలోమీటర్స్లో ఏమొచ్చుద్దండి? సరే, వాట్ ఎవర్. ఆవిడంట సాయంకాలం పూట అంటమ్మా, సాయంకాలం పూట బస్ ఎక్కి మహబూబ్నగర్ నుంచి షాద్ నగర్కి వచ్చి దిగి మళ్ళీ మనవాళ్ళు బస్సు తిప్పుకునే సరే మళ్ళీ ఎక్కిందంట. ఈ కండక్టర్ గారు ఉండబట్టలేక అడిగారు, తల్లే ఇప్పుడే దిగేవు కదమ్మా, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చావు, ఏంటి అప్పుడే ఎక్కేవంటే ఆవిడ అందంట, మహబూబ్ నగర్లో నీళ్లు బాగుండవండి, షాద్ నగర్లో నీళ్లు బాగుంటాయి. ఈ అందమైన ముఖాన్ని ఎక్కడ కడిగితేనే కలర్ఫుల్గా ఉంటుందని ముఖం కడుక్కోవడానికి ఎక్కడికి వచ్చాను అందంట. చూసారమ్మా ఎంత ఘోరమో. మహబూబ్నగర్లో నీళ్ళు ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆవిడేం చేసిందంటే మొహం కడుక్కోవడానికి, చెప్పాలండి, మొహం కడుక్కోవడానికి ఎక్కడి వరకు వచ్చేసి కడుక్కుని ఎక్కిందంట. ఆ కండక్టర్ గారు అసలు గుండె బద్దలైపోయిందంట. ఏమి డ్యూటీరా, ఏం బతుకురా ఇది, ఏమాత్రం విలువ లేకుండా. పిల్లరా చూడండి అసలు ఎంత ఘోరం. అమ్మా దయచేసి గమనిద్దామండి. అమ్మా ప్రభు సన్నిధానంలో పిల్లలారా, దేవుడు నీవు కోరుకున్నదంతా సమస్తాన్ని ఇవ్వడానికే ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఫ్రీ టికెట్ బస్ ఎక్కాలంటే మొట్టమొదట నువ్వు స్త్రీమూర్తి వై ఉండాలి. రెండోది ఆధార్ చూపించాలి. అప్పుడే ఆ పథకం నీకు చెల్లుద్ది. పురుషుడు అనుకో,
బస్సు వెళ్తానుంటుంది, ఎక్కితే కొట్టేస్తారు పట్టుకుని. ఎందుకు? అది ఎవరికి చెందింది? ఆడవాళ్ళకి మాత్రమే. మీరందరూ ఎడ చూస్తున్నారంటే మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫ్రీ బస్సులు వస్తే ఎంత బాగుండేది. నేను విన్నాను ఏంటంటే ఇక్కడ నాయకులు మంచి మనసున్న మహారాజు అంట. మీకు అవి ఇచ్చును గాక. మీకు అది ఇస్తే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బస్సు ఫ్రీగా దొరికింది. పాస్టర్ గారు మమ్మల్ని ఆశీర్వదించండి, ఫ్రీ రైలు టికెట్ కూడా వచ్చే విధంగా. మనం మామూలు విడిచిపెట్టాం కదమ్మా, రైలు వైపు చూస్తాం. వీళ్ళలో అపరజ్ఞానులు ఉంటారు. ఫ్రీ విమానం కూడా వస్తే కేసు రక్త విజయ్. ఇక ఎక్కేమనుకో పైన ఉండదమ్మా, పక్కన రోడ్డు మీద తిరుగుతుంటుందా ఏమా. పిల్లలు చూడండి, అంత మంచిది ఒక వ్యక్తి సొంతం చేసుకోవాలంటే స్త్రీమూర్తి అయి ఉండాలి, ఆధారం ఉండాలి. పిల్లలారా, దేవుని ఆశీర్వాదాలు విస్తారం. అదును పొందుకోవాలంటే తప్పదు తమ్ముడా, బలిపీఠం కట్టాల్సిందే. కట్టవా, దేవుడు అట్లా చూస్తానుంటాడు. కట్టవా, చూస్తానుంటాడు. నష్టపోయేది నువ్వే, పోగొట్టుకునేది నువ్వే. ఇంకో మాట చెప్పమంటావా? బలిపీఠం కట్టకుండా ఉంటే నేను నాతో మొదలెడతా. జార్జ్, నువ్వు బలిపీఠం కట్టకుండా ఉంటావా? ఉండు. ఎంతకాలం బ్రతుకుతావురా? 70 సంవత్సరాలు. బైబిల్ బలం ఎక్కుంటే 80 సంవత్సరాలు. చస్తావు కదా, చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తావు? నువ్వు పాస్టర్ అయినా 100,000 చోట్లకి వెళ్ళి ప్రసంగం చేసిన బలిపీఠ అనుభవం కాబట్టి నరకానికి పోతావు. దట్స్ ఇట్. ఏమండి, అంతే. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం మనలాగానే కొంతమంది కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళతో ప్రభు ఇదే మాట్లాడాడు. ఇప్పుడు మనం కూర్చున్నాం, అదే వాక్యం. 100 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చినా ఇదే వాక్యం. కట్టిన వాడికే కృపిస్తాడు, బ్రతికినంత కాలం పరలోకాన్ని చేర్చుకుంటాడు. కట్టకపోతే వదిలేస్తాడు ఇక్కడ, అంతే. దేవుని మాట ముఖ్యమా, మన జీవితం ముఖ్యమా? ప్రభు అంటున్నాడు, బలిపీఠం మనం కట్టుదుము గాక. అంటే ఏంటి తెలుసా? మనలో ఉన్న ఏమనుకోదు అన్న, దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నేను తాగుతాను, క్షమించండి నేను ఇట్లా అంటున్నానని. మీ తమ్ముడితో సమానం, మీ బిడ్డతో సమానం. తాగే ఒకవేళ ఇంత పరిశుద్ధమైన మందిరంలోకి వస్తున్నావేమో, నువ్వు తాగుతూ ఇంత పవిత్రమైన మందిరంలో అడుగు పెడుతున్నావేమో, నువ్వు సిగార్ స్మోక్ చేస్తూనే బైబిల్ పట్టుకుని వస్తున్నావేమో, నువ్వు మందిరంలోకి వచ్చి మరి సెల్ ఫోన్ చూస్తూ వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పంపిస్తున్నావేమో, మందిరంలోనే దేవుడు ఉన్న పరిశుద్ధమైన బలిపీఠం ఎదుట, మందసం ఎదుట, ఆయన మహోన్నతమైనటువంటి స్థలంలో కూడా ఉండి సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నావేమో. భయపడు. దేవుడు ఓర్చుకుంటూ ఉన్నది మనం సరి చేసుకుంటామని. కానీ ఒక్కసారి ప్రభు తన కనుదృష్టి తిప్పితే చాలు, యెరూషలేములో ఉన్న మందిరాన్ని కూడా లేకుండా చేశాడు సాతాను. తెలియదా నీకు? పిల్లలారా, ప్రభు సన్నిధిలో ఎటువంటి స్థితిలో ఉన్నా దాన్ని రాత్రి చంపివేయుదుముగాక. చెప్దామందరం ఆమేన్. అన్యునికి నాకు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వైట్ డ్రెస్సే. అయితే దీనికంటే కూడా నా గుణమే అన్యుడి నుంచి నన్ను ప్రత్యేకపరిచేది. లోకపు వ్యక్తులు వేరు, నేను పరలోకపు వ్యక్తిని. మన పౌరసత్వం పరలోకమందున్నది. అక్కడి నుండి క్రీస్తు ప్రభు కొరకు ఇక్కడ కనిపెడుతున్నాను. నేను బెజవాళ్ళు ఉండే ఒక వ్యక్తిలాగా నేను బ్రతికితే నేను ఎట్లా పరలోక వ్యక్తిని అవుతాను? విజయవాడలో ఉండే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు, అలవాట్లు, గుణాలని నాలో ఉంటే నేనెట్లా పరలోక వ్యక్తిని అవుతాను? దేవుడు కాకుండా నిర్దేవుడిని ఆరాధిస్తూ 40 రోజులు ఏదో చేస్తూ డ్రెస్సులు మారుస్తూ లేకపోతే పలానా చేసుకుంటుండే ఒక వ్యక్తిలో ఏ గుణాలు ఉన్నాయో, నిజ దేవుడిని ఆరాధించే నాలో కూడా అదే గుణాలు ఉంటే నాకు ఆ వ్యక్తికి ఏం వ్యత్యాసం? బట్ట నన్ను ప్రత్యేకపరిచేది, పేర నన్ను వేరు చేసేది నా అంతరాత్మ, నా వ్యక్తిగత హృదయపు విధానము కదా. ప్రభు మాట్లాడుతున్నాడు, రండి బలిపీఠం కడదాం. బలిపీఠం కట్టావా, ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు నిన్ను గెలిపించును గాక. ఎక్కడ పడ్డావో అక్కడే ప్రభు లేవనెత్తును గాక. ఎక్కడ తలదించావో అక్కడే ప్రభు నీ తలను పైకెత్తును గాక. ఏ ప్రజలు, ఏ బంధువులు వీడు పనికిరారా,
వీళ్ళ జీవితం ఎంత అని ఎవరైతే పరుషంగా మాట్లాడారో వారి నోటే నిన్ను గూర్చిన ఖ్యాతి కీర్తి వచ్చినట్లుగా ప్రభు ఉన్నతమైన మాట ఉంచునుగాక. ఆయన రోషము కలిగిన వాడు. ఈ పని నీ జీవితంలో చేయడానికి నువ్వు నేను రోషం తెచ్చుకుని ప్రభు సన్నిధిలో నిలబడదాం. పరలోకం మనకు కావాలి. బ్రతికినంతకాలం సంతోషంగా బ్రతకాలి. దాని కొరకు మనం బలిపీఠం కట్టుదుము గాక. బలిపీఠం మనలో ఉన్న చెడుతనాన్నంతా చెప్పాలండి చంపివేయడం ఇకనంతే. ఒక్క అర నిమిషం దీని మీద ఒక మాట చెప్తాను. బలి అంటేనే బలవంతంగా చంపేయడం. బలి అంటే ఏంటమ్మా చెప్పాలండి? బలవంతంగా చంపేయడం. సాధారణంగా బయట బలు ఇస్తుండగా మేకల్ని గొర్రెల్ని అక్కడ ఓ విధానం ఏంటో తెలుసా? అది ఒప్పుకుంటేనే దాన్ని బలిస్తారు. తెలుసు కదండి మనకి. దాన్ని తీసుకొచ్చి అంటుంటారు, ఒప్పుకోవే మేక, ఒప్పుకో గొర్రె అంటే అట్లా చూస్తాడు. మనలాంటి తెలుగు మందుడు బయలుదేరతాడు. అట్లెట్లు ఒప్పుకుంటుందిరా పిచ్చోడా? మేకను ఒప్పించే విధానం ఏంటో తెలుసా? గొర్రెను ఒప్పించే విధానం ఏంటో తెలుసా? ఏంటి ఒప్పుకోవాలంటే నీకేం చేయాలి చెప్పు? అది ఎట్ట తలూపితే చాలరా అని అంటాం మనం. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు తెలుసా? చెంబులోంచి నీళ్లు పోసుకుని తల మీద అట్ట జల్లుతాడు అంతే. నీళ్ళు ఎప్పుడైతే తల మీద పడుతుందో అది ఏమంటుంది అప్పుడు? చెప్పాలండి, నీళ్లు నెత్తి మీద పడ్డవండి ఏం చేస్తుంది అది? కదండి, అది ఇట్ట అంటది, అట్ట అంటది, ఇట్ట అంటది. వీడు అడ్డంగా తిప్పింది పట్టించుకోడు, ఎట్టన్నా పట్టించుకోడు. పాపం ఎప్పుడో దాని దిశ మారిపోయి ఇట్ట అంటాడు. ఒప్పుకుందిరా వేసి ఇప్పుడే తల ఊపిందిరా, ఒప్పుకుంది వేసి. నిజంగా దానికి ఇష్టం ఉంటుంది, దాన్ని చచ్చిపోవడం ఇష్టం ఉండదు. మనలో ఉన్న కొన్ని అలవాట్లు కూడా మనం వదులుకోవాలంటే మన వల్ల కాదు. నేను సెల్ ఫోన్ చూడకుండా ఎట్లా పడుకోగలుగుతాను రాత్రిపూట? నాదంతా సెల్ ఫోన్ తీసుకురాలేదు నేను. అక్కడ సెల్ ఫోన్ నాకు పొద్దుయిందాక అన్నలు మేము జాషు అన్న, రాజేష్ అన్న, యసీన్ అన్న మేము మాట్లాడుకుంటున్నాం. ఎంతమంది బస్సులో ఎక్కడంతో మాట్లాడేవాళ్ళం. ఏమంటే మీది ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నారు, పిల్లలు అందరూ బాగున్నారండి, ఏం పని చేస్తున్నారు, ఏంటి సంగతి, ఏంటి విషయం మాట్లాడుకున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా? ఎక్కడం ఆలస్యం. ఓనండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాం కదమ్మా, ఏమనుకోవద్దు. అటు పక్క చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తున్నారు ఈరోజు ప్రసంగం. ఎక్కడో ఒక తల్లి పెద్దగా పెట్టేసి, ఇటు పక్క కూడా తక్కువ తిన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో బాగా నవ్వులాట్లు క్లిప్స్ ఉంటాయి కదా, అది పెట్టాడు. పిల్లలు కార్టూన్ పెట్టారు. ఎదరో నేను తక్కువ అని చెప్పి క్రికెట్ పెట్టాడు. బస్సు ఎట్టుందో తెలుసమ్మా? ఏసు రక్త వేచి. ఇక చూడండి, ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ అండి. ఓ మాట చెప్పమంటారా? ప్రభు ఈ మాట అన్నని ప్లీజ్ ఏమనుకోద్దండి, మంచి మనసుతో విందాం. ప్రభు కరోనా కూడా ఎందుకు తీసుకొచ్చాడంటే ఈ ఐసోలేటెడ్ రోగం ఎప్పుడో ప్రారంభమైపోయింది. కరోనా వచ్చి ఒంటరిగా బతకడం కాదండోయ్, కరోనాకి మించింది ఈ సెల్ ఫోను. ఈ రోజుల్లో నిజంగా ఆ అమ్మా నాన్న పిల్లలందరూ కలిసి కూర్చుని భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందండి? భోజనం చేయడం ఆలస్యం. అమ్మాయి చకచక్క రూమ్లోకి వెళ్ళిపోతుంది, అబ్బాయి చకచక్క రూమ్లోకి వెళ్ళిపోతాడు. అమ్మా నాన్నలు అనుకుంటారు ఎంత శ్రద్ధో చదువు మీద, ఎంత శ్రద్ధో భవిష్యత్తు మీద. అక్కడ వెళ్ళేదానికి ఎట్లుంటుంది? పిల్లలు చూడండి, సెల్ ఫోన్ విడిచిపెట్టడం నీకు నాకు ఇష్టమా? సూర్యుడు అక్కడ ఉదయించడం మానేసేసి ఇక్కడ ఉదయిస్తున్నాడు మనకి. కొంతమందికి అయితే సూర్యుడే అస్తమించట్లే, ఏజ్ రక్తం వేసి రాత్రి అంతా డ్యూటీ. తమ్ముడు యవన బెడ్లో నువ్వు పొద్దున్నే 11 ఎందుకు లేదో తెలుసు తమ్ముడా? సెల్ ఫోన్ రా నాయన, సెల్ ఫోన్. ఈ మాట కూడా చెప్తా. ఇంతకుముందు బర్త్డేలన్నీ ఇంట్లో జరిగాయి, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసి. రోడ్డే వాళ్ళ అమ్మ, స్ట్రీట్ లైటే వాళ్ళ నాన్న, తిరిగే కుక్కలే వాళ్ళ అన్నదమ్ముడు. అక్కడ పోతున్నాడు వీడు. ఏంటి తమ్ముడు? బర్త్డే జరిగినప్పుడు శుభం అంటూ కొత్త సంవత్సరం వెళ్తున్నప్పుడు ప్రభు సన్నిధిలో నీ మీద చేతులుంచి ప్రార్థన చేసి మీ తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇంటిలి బాధ కూర్చుని శుభాలు తెలుపుకుని సంతోషంగా కొత్త సంవత్సరం రావాలా? నీకు ఇల్లే లేనట్టు, రోడ్డుకు పుట్టినట్టు,
ఆ వీధి స్తంభం నీ కాలేజీ ఫీజు కట్టినట్టు, బండి కొనిచ్చినట్టు ఏమిరా ఈ బతుకు? ఇవి విడిచిపెట్టడం నీకు ఇష్టమా తమ్ముడా? ఇప్పటికే టైం చూస్తున్నా కదా, ఎప్పుడండి ఇది ముగిసేది? బెజవాడ రోడ్ల మీద తిరగాలని తిరుగు తమ్ముడా, తిరుగు. చెల్లెములు భలే చక్కగా నవ్వుకుంటున్నారు. సెల్ ఫోన్, అవునండి, సెల్ ఫోన్ విడిచిపెట్టడం నిజంగా ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? మేకను ఎట్టగొట్ట నీళ్ళు వేసి మరి మెడ ఊపి నరుగుతావో సెల్ ఫోన్ ఎలాగైనా ఈ రాత్రి నువ్వు పూర్తిగా తొలగించి వేసే. అట్ ఎనీ కాస్ట్. నువ్వు గెలవాలనుకుంటే, నీ కుటుంబం అభివృద్ధి చెందాలనుకుంటే, వాగ్దానం నీ ఇంటికి రావాలనుకుంటే తప్పదో బలిపీఠం కట్టాలి. అంతే. బలిపీఠం పాపాన్ని, చెడుతనాన్ని చంపివేయడం. కొద్దిసేపు వాక్యం విందామమ్మా. వింటారు కదండి? మీరు చూస్తూ ఉంటే యేసు రక్తమే అసలు వెలిగిపోతున్నారు. ఇది నిజమైన వెలిగే కదమ్మా, సంతోషం. కొద్దిసేపు దేవుని మాటలు మనం విందాం. మీరైతే హాయిగా పర్ణశాల కింద ఉన్నారు. వీళ్ళని అరణ్యయాత్రలో పెట్టారు. వీళ్ళు అరణ్యంలో ఉన్నారు శల్యములు అంతా. కృప మీకు కలుగును కాకమ్మా శల్యులు. మ్యూజిక్ కూడా చాలా జాగ్రత్తవంతులు, దెబ్బకు పారిపోతారు అంతే. ఎప్పుడైనా చూడండి, ఇక అంతే. ఎట్టుంటారో ఎక్కడ వెళ్తారో మనకు తెలియదు అసలు. కొద్దిసేపు అండి. రెండోది బలిపీఠం. ఏ అనుభవానికి తెలుసండి? వాస్తవానికి మోషే గారు ఇప్పుడు బలిపీఠం కట్టారు. దానికంటే ముందు బలిపీఠం ఎప్పుడు కట్టబడింది? దానికంటే ముందు ఎవరు బలిపీఠం కట్టారు? ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉన్నారు కదా, 430 సంవత్సరాలు ఉందా బలిపీఠం అక్కడ? ఐగుప్తీలకు హేయం, ఒప్పుకోరు వాళ్ళు అక్కడ. సో 430 years బలిపీఠం లేదు. ఎవరన్నా బలిపీఠం కట్టారు ఇంతకుముందు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. చివరిగా యాకోబు గారు కట్టారు. అంటే బలిపీఠము కట్టి అప్పటికి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. మోషే బలిపీఠం కట్టాడంటే దాంట్లో అర్థం ఏంటంటే, ఏదైతే ఆగిపోయిందో దాన్ని నేను మరలా కొనసాగిస్తాను. ఏది నిలుపుదల చేయబడిందో దాన్ని మరలా నేను తీసుకుని వస్తాను. ఎక్కడ ఏ అనుభవం ఆగిపోయిందో దాన్ని మేము మరలా కొనసాగించుదుము గాక. బలిపీఠం యొక్క అనుభవం అంటే రెండోది ఏంటో తెలుసమ్మా? ఏది ఆగిపోయిందో అది మరలా కొనసాగిస్తాం. పిల్లలారా, ప్రతిరోజు ఉదయకాలం ముందు లేచి చక్కగా ప్రార్థన చేసే ఒక మంచి వ్యక్తివి నీవు. ఎందుకో ఈ మధ్యకాలంలో ఉదయకాల ప్రార్థన నీలో లేదయ్యా. ఉదయకాల ప్రార్థన వినబట్టలేదు మీ ఇంట్లో. తండ్రిగా నువ్వే లేచి మొట్టమొదట నువ్వే ప్రార్థన చేసే వ్యక్తివి. నీ స్వరాన్ని విని నీ భార్య, నీ పిల్లలు కూడా లేచి ఇంటిల్లిపాది దేవుని సన్నిధిలో ఉదయకాలం ముందు ప్రార్థన చేసే చక్కని ప్రార్థన కుటుంబం ఆగిపోయిందండి. ప్రార్థన చేసిన తర్వాత తప్పకుండా వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తివి. వాక్యం చదవకుండా బయటికి వెళ్ళేవాడివి కాదు. ఒకప్పటి జీవితం నీదది. దేవునితో యేసయ్యతున్నటువంటి అపురూపమైనటువంటి చక్కని అనుబంధం అది. ఒకప్పుడు అది. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఆ వాక్య ధ్యానం లేదు. ఆదివారం వచ్చిందంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని చక్కగా మందిరంలో నడిచొచ్చిన కుటుంబం నీది. ఎందుకో ఒకరోజు ఆదివారం నువ్వు వస్తావు, ఇంకో ఆదివారం నువ్వే కనబట్టలేదు. ఒకరోజు భార్యగా నువ్వు వస్తున్నావు, నీ భర్త రావట్లేదు. భార్యాభర్తలుగా మీరు వస్తుంటే మీ పిల్లల జాడే లేదు. దేవుడు ఏడుస్తున్నాడమ్మా, దేవుడు ఏడుస్తున్నాడు తల్లి. దేవుడు చాలా బాధపడుతున్నాడు ఈ విషయంలో. ప్లీజ్. ఒకప్పుడు ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. అమ్మా, వారంలో కనీసం ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే తల్లివి నువ్వు ఎప్పుడొచ్చి మోకరిస్తావా, ఎప్పుడు ప్రభు సన్నిధిలో నీ స్వరాన్ని వినిపిస్తావని నీ కొరకు పరిగెత్తుకుంటూ నీ యేసయ్య వచ్చి నీ దగ్గర కూర్చున్న రోజులు ఒకప్పుడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు, నా బిడ్డ నా దగ్గర రావట్లేదు, నా బిడ్డ నా దగ్గర మోకరట్లేదు. నా బిడ్డ స్వరం విని ఎన్ని సంవత్సరాలు అయిపోతుందో. ఒకప్పుడు ప్రార్థనా పరురాలిగా ఉండి
ఇప్పుడు ప్రార్థనే పూర్తిగా మానివేసిన ఓ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితం ఇక్కడికి వచ్చేసరికి పూర్తిగా కనుమరుగైపోయింది. తమ్ముళ్ళు, చెల్లెములు, మందిరం అంటే నీకు ప్రాణమయ్యా. దేవుని మందిరం కొరకు నిలవబడిన వ్యక్తివయ్యా. ఒక ప్రక్క చదువుకుంటూనే, ఉద్యోగం చేసుకుంటూనే, వ్యాపారం చేసుకుంటూనే మందిరపు పని అంటే, మందిర పరిచర్య అంటే, సేవకుల దగ్గరకు రావడం అంటే, సేవకుల కుడిపుచ్చం ఉండడం అంటే నీకు మించిన వ్యక్తులు ఎవరు లేరు. ఒక పరిస్థితి అది. ఇప్పుడు రా తమ్ముడు అని పిలిచినా కూడా రాకుండా పోతూ ఉన్నాం. రా చెల్లెమని పిలిచినా కూడా రాకుండా పోతూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు ఉన్నతమైన స్థాయి అది ఆగిపోయింది. మరలా ఈ రోజున కొనసాగించు. మరలా అనుభవాన్ని మరలా కొనసాగించు. నీ ఇంటికి ఎప్పుడు వచ్చినా తప్పకుండా నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన వినబడేది, కనబడేది. కుటుంబముగా నువ్వు కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థించే వ్యక్తివి. కుటుంబ ప్రార్థన కూడా లేదండి. పిల్లలారా, ఈ రోజున క్రైస్తవీయము, ఈ రోజున సంఘము, ఈ రోజున దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి మన మీదికి లౌకిక శక్తులు బలానికి పుంజుకోవడానికి కలిగిన కారణం ఒకటే. ఇక్కడే మనకు సమాధానం దొరుకుద్ది. మోషే చేతులెత్తగా ఇజ్రాయిలులకు గెలుపు. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకులు విజయం. మోషే చేతులు పైకెక్కితే ఇజ్రాయెల్ విజయం. చేతులు దించితే ఈ రోజున సో కాల్డ్ క్రైస్తవం మీద ఎంత భయంకరమైన దాడి జరుగుతూ ఉన్నదంటే చెప్పమంటావా? దానికి కారణం నువ్వు, నేను, మనమే. ఒకప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక వైరాగ్యం ఎక్కడిది మనలో? ఒకప్పుడు వాక్యం కొరకున్న తపన ఎక్కడిది మనలో? ఒకప్పుడున్న ప్రార్థన అనుభవాలు ఎక్కడున్నాయి మనలో? ఒకప్పుడు ప్రభు కొరకు పరిగెత్తిన అనుభవాలు ఎక్కడున్నాయి మనలో? మెటీరియలిస్టిక్గా అయిపోలేదా? బండి స్టార్ట్ చేసి, గేరేసి, రన్ చేసి దాన్ని ఎక్కడో పార్క్ చేసినట్లుగా బండిలాగానే వస్తున్నాం, మందిరంలో కూర్చుంటున్నాం, ఏదో వింటున్నాం. ఏ కదలిక లేదు మనస్సులో. వాక్యము ద్వారా దేవుడు పట్టుకున్నాడా లేదా? లేదు. పశ్చాత్తాపం నీలో కలిగిందా లేదా? లేదు. ఒక ఆత్మీయ అనుభవాన్ని సంపాదించావా లేదా? లేదు. దాని గురించిన అవగాహనే లేదు. టైంకి వచ్చాను, అయ్యింది, సర్వీస్ అయిపోయింది, మళ్ళా బండి దగ్గరికి వెళుతున్నాను, వెళ్ళిపోతున్నాను, పార్క్ చేసి వెళ్ళిపోతున్నాను. అదేమో పార్కింగ్ ప్లేస్లో ఉన్న బండి, నువ్వు నేనేమో ఇంట్లోకి వెళ్ళే బండి. ఏ చలనం లేదు, ఏ చలనం లేకుండా ఉంటుంది. పిల్లలారా, ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా, పూర్వకాలపు వైభవాన్ని మరలా మనం తీసుకుని వచ్చుదుము గాక. ఒక్కసారి ఈ మందిరానికి పునాదులు వేసినప్పుడు, ఇంత వైభవోపేతమైన మందిరం కట్టబడిందంటే నీలాగా నాలాగా ముందున్న విశ్వాసులు కన్నీళ్లతో ఈ మందిరానికి పునాదులు వేశారమ్మా. కన్నీరే దీనికి పునాది, ప్రార్థనే దీనికి పిల్లర్, దేవుని గురించిన ఆసక్తి దాని మీద ఉన్న పైకప్పు. ప్రభు కొరకు బ్రతుకుదాం పద అనేటువంటి ఆ ఏక మనసే దీని మీద మహిమగా ప్రభు నిలవబెట్టాడు. ఒక మాట ఏమనుకోద్దు, నిజంగా మనం పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు మనలో ఉన్న ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ వాక్యం వల్ల ఇటువంటి మందిరం మనం కట్టగలుగుతామా? ఇటువంటి మందిరం వల్ల మనం కట్టగలుగుతామా? ఇటువంటి ఉన్నతమైన స్థాయి తీసుకురాగలుగుతామా? పరిశీలన చేసుకుందామండి. ఈ రోజున ఇంత బలమైనటువంటి సంఘము ప్రపంచానికే ఓ దీవెనకరమైన మందిరం కట్టబడిందంటే దీని వెనక కన్నీరు ఉంది, ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, వాక్యం కొరకు పరితపించిన గుండెలున్నాయి, దేవుని పని కొరకు కుటుంబాన్ని కూడా విస్మరించి ప్రభు పని కొరకు పరిగెత్తిన సేవకుల రక్తం ఉన్నది, విశ్వాసుల యొక్క మనస్సు ఉంది దాని వెనక. ప్రభు ఈ రోజున ఇక్కడ నిలబడి అంటున్నాడు, ఒకప్పుడు బలమైన జనాంగం ఇక్కడే ఉండేది, ప్రార్థన ఒకప్పుడు ఇక్కడే ఈ మందిరంలో తిరిగేవారు, వాక్యం ఇదే ప్రాంతంలో ఇదే ప్రాంగణంలో నేను చూశాను, కన్నీరు గారుస్తూ గుండెలు బాదుకుంటూ కుటుంబాలుగా మందిరానికి వచ్చిన బిడ్డలు ఈరోజు ఒక్కరూ కనబట్టలేదు. నాలాగా వాక్యం చెప్పేవాడు 100 మంది ఉన్నారు కానీ, నాలాగా పాటలు పాడేవాళ్ళు 100 మంది ఉన్నారు కానీ, నాలాగా వాయిద్యం వాయించేవాళ్ళు 100 మంది ఉన్నారు కానీ, నాలాగా కూర్చుని వాక్యం వినేవాళ్ళు 1 కోట్ల మంది ఉన్నారు కానీ, దేవుని కొరకు పూర్వపు కాలపు ఆత్మీయ వైరాగ్యాన్ని మరలా తిరిగి తీసుకుని వచ్చే ఒక్క వ్యక్తి కూడా కనబట్టలేదు. సేవకులు ఎదుట భక్తి ప్రదర్శించే వాళ్ళం కాదా మనం?
ఎవరో నన్ను పొగడాలని చెప్పి తిరిగి వ్యక్తులం కాదా మనం. ఎందుకండి ఇదంతా? మోషే ఏం చేస్తాడో తెలుసా? దేవా, నేను బలిపీఠం కడుతున్నాను. దీనికి అర్థం ఏంటో తెలుసా? పూర్వకాలపు వైభవాన్ని నేను తీసుకొస్తాను. ఓ మంచి మాట ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు. వాడి పితరుడైనటువంటి మోషే గారి పితరుడైన అబ్రహాము దేవుని ఎదుట గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అబ్రహాము నా స్నేహితుడు. అబ్రహాము దేవునికి తనకున్న సంబంధం భక్తుని దగ్గర నుంచి, బిడ్డ దగ్గర నుంచి, శిష్యుడి దగ్గర నుంచి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? స్నేహితుడి స్థాయికి వచ్చేసాడు. భక్తి పెంచుకుంటూ వెళ్ళిపోయాడు అబ్రహాం. మోషే గుండెల్లో ఒక మంట. నా పితరుడు ఎట్లా ప్రభు కొరకు బ్రతికాడు, నేను కూడా అట్లా బ్రతుకుతాను. పూర్వపు వైభవాన్ని నేను తీసుకొస్తాను. అద్భుతం చెప్పమంటారా? తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. నిర్గమాకాండ 33వ అధ్యాయం అనుకుంటా. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుడు మోషేను తన స్నేహితుడిగా అంగీకరించాడు. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడుతున్నట్లు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండెను. ఎవరు స్నేహితుడు? అబ్రహాము గారు. ఇప్పుడు మోషే ఏ స్థాయికి వచ్చాడు? దేవుని స్నేహితుడి స్థాయికి వచ్చేసాడు. పిల్లలారా, ఈ రోజున ప్రభు కన్ను వెతుకుతుంది ఇక్కడ. పూర్వకాలపు ఆత్మీయ వైరాగ్యపు వైభవాన్ని తీసుకొచ్చి బిడ్డలు ఎక్కడ ఉన్నారా అని. ఈ వాక్యం వింటుండగా, అవును ప్రభువా, మా మినిస్ట్రీ కొరకు, మా మందిరం కొరకు, సెయింట్ పాల్స్ బెసిలికా చర్చ్ కొరకు నేను ఒక కన్నీటి ప్రార్థన పరురాలుగా లేస్తానయ్యా. ఈ మందిరాన్ని నీ నామానికి మహిమార్థంగా నిలవబెట్టి నశించిపోతున్న ఆత్మలు ఇదే మందిరానికి వచ్చే విధంగా ఉపవాసముని ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా నేను ఉంటానయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతాను అని ఏ వ్యక్తి ప్రభు కొరకు నిలవబడతారని ప్రభు చూస్తూ ఉన్నాడు. బలిపీఠం నేర్పుతున్నది ఏంటో తెలుసమ్మా? పూర్వకాలపు వైభవాన్ని మరలా తీసుకుని రండి, మరలా తీసుకుని రండి. పిల్లలారా, ఈ అనుభవం నీకు నాకు ఉంటే అద్భుతం చెప్పమంటారా? విజయవాడ పట్టణమంతా నిజదేవుడైన క్రీస్తు ప్రభు ఎదుట మోకరిల్లును గాక. పూర్వకాలపు వైభవం వస్తే చాలు, దేవుడి ఆ కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. చివరిగా బలిపీఠం ఏ అనుభవాన్ని సూచిస్తూ ఉన్నదంటే, అమ్మా, బలిపీఠము అనేటువంటిది భూమి మీద మనుషుల ఇళ్లలో దొరికే ఉపకరణం కాదు. మన ఇళ్లలో చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, సోకాళ్ళు ఏవో ఫర్నిచర్ ఉంటుంది. బలిపీఠం మనిషి లేక భూమికి సంబంధించింది కాదు. బలిపీఠం పరలోకానికి సంబంధించింది, పరలోకపు వస్తువు. మోషే ఇక్కడ బలిపీఠం కడుతుందంటే దానికి ఉన్న అర్థం ఏంటో తెలుసండి? దేవా, బ్రతుకుతున్నది భూమి మీద బ్రతుకుతున్నా, నా మనసంతా పరలోకమేనయ్యా. పరలోకం కొరకే నేను బ్రతుకుతున్నాను, పరలోకపు చింత చేత నేను రగిలించబడుతున్నాను అని పరలోకపు వాంఛ కలిగిన వాడు తానని చెప్పి ప్రభు ఎదుట, ప్రపంచం ఎదుట తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ముగిస్తున్నాను, ఒక 2 నిమిషాలు. మోషే గారు తన కుమారుడు పేరు పెట్టినప్పుడు ఏ పేరు పెట్టాడండి? గెర్షోము, ఎలియాజర్. గెర్షోము అన్న పదానికి అర్థము ఏమండి? గెర్షోము అంటే ఆవలి దేశస్థుడా. ఒకసారి చూద్దామా నిర్గమాకాండం, ఒక్క రిఫరెన్స్ చూద్దాం ప్లీజ్. నిర్గమాకాండము 2వ అధ్యాయం 22వ వచనం. గెర్షోమ్ అన్న దాని పుట్టినట్లుంటుంది పరదేశీ. పుట్టిన బిడ్డకు ఏ పేరు పెట్టాడండి? అంటే ఏంటి? పరదేశీ. పరదేశీ. ఆ బిడ్డను పిలుస్తున్నాడు ఇంట్లో పరదేశీ అని చెప్పి. వచ్చి అడుగుంటాడు గెర్షోమ్, నానా, మన తాతల కాలం నుంచి ఎవరికి ఈ పేరు లేదు కదా, నువ్వెందుకు ఈ పేరు పెట్టావు అని అంటే మోషే అని ఉంటారు. బాబు, ఎందుకు ఈ పేరు పెట్టాను తెలుసా? పరదేశీ అనంటే ఈ భూమి మీద నేను, నీవు, మనందరం యాత్రికులము, పరదేశులం. మన స్వాస్థ్యము, మన దేశము ఇది కానే కాదయ్యా. పునాదులు కలిగిన పట్టణం ఉన్నది, ఆ పరలోకం కొరకే నేను, నువ్వు బ్రతకాలి. ఈ ఆలోచన నా మనసులో ఉన్నది కనుకనే నేనెన్నడూ దాన్ని మర్చిపోకుండా నీకు ఆ పేరు పెట్టానయ్యా. నిన్ను పరదేశీ అని పిలిచినప్పుడల్లా నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. ఏమని తెలుసా? మోషే,
నువ్వు ఈ భూమికి సంబంధించిన వ్యక్తివి, నీది పరలోకపు స్వాస్థ్యం, దాని కొరకు బ్రతుకు అని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెప్పాడండి. పిల్లలారా, అది నిజమే. మనమందరం కూడా ఈ భూమి మీద తాత్కాలికంగా నివాసం ఉండడానికి వచ్చిన వాళ్ళం. ఇది శిథిలమైపోద్ది. శిథిలం కానటువంటి శాశ్వత నివాసం పరలోకమందు ఉంటున్నది. పిల్లలారా, మన ఇంట్లో ఏ సబ్జెక్ట్ ఉండాలంటే, ఏ మాటలు ఉండాలంటే, మన ఇంట ఎప్పుడు చూసినా కూర్చున్నప్పుడల్లా భార్య భర్త పిల్లలందరూ కూడా, పిల్లలు చదువుకుంటున్నారా, ఉద్యోగం బాగా చేసుకుంటున్నారా, మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా, ముఖ్యంగా ఏంటంటే ప్రభు సన్నిధిలో భక్తిగా పవిత్రంగా బ్రతుకుతున్నారా, పరలోకానికి వెళ్ళే విధంగా మీరు జీవిస్తున్నారా, పరలోక సంబంధమైన కాంక్ష మన గుండెల్లో నిత్యము రగులును గాక. బిడ్డలతో ఎప్పుడు ఆ మాట మాట్లాడుతుంటే వాళ్ళ అంతరంగంలో పరలోకం కొరకు బ్రతకాలని ఆశ బయలుదేరుద్దండి. మన పిల్లల దగ్గర ఎక్కువగా అమెరికా గురించి మాట్లాడామనుకోండి, పెరిగి పెద్దవాడైన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను చదువుకోవడానికి, నేను పలానా ఇంజనీర్. ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా మాటలు వినబట్టి. బిడ్డల దగ్గర పరలోక సంబంధమైన మాటలు వినిపిస్తే ఆ బిడ్డల గుండెల్లో కూడా పరలోకం కొరకు జీవించాలనే తపన పెరుగునుగాక, ఆశ వారిలో పుట్టునుగాక. అమ్మా, పరలోక సంబంధమైన వాంఛతో ఒక బిడ్డ రగిలిపోతూ ఉన్నాడు అనుకోండి, అద్భుతం చెప్పమంటారా? పరలోకం కొరకు ఒక వ్యక్తి బ్రతికితే ఆ వ్యక్తి జీవితంలో దేవుడే ప్రత్యక్షంగా కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తికి కావలసిన ధనం, ఆస్తి, ఉద్యోగ, వ్యాపారాలు, పొలము, కుటుంబము, బిడ్డలు, సంతానం, ఉన్నతమైన స్థాయికి ప్రభు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రజలందరి మధ్యలో అబ్రహామును వాళ్ళు అంటున్నారు, మా మధ్యలో నువ్వు మహారాజు అయ్యా. యేసుక్రీస్తు ప్రభు అబ్రహాముని మహారాజుగా నిలవబెట్టాడు. కారణం ఏంటి? అబ్రహాము గుండెల్లో ఉన్నదంతా హెబ్రీ పత్రికలో చెప్పబడుతున్న మాట, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆయన బ్రతికాడు. అమ్మ, ఈ రోజున ప్రభు అంటున్నాడు, పరలోకపు చింతన కలిగి ప్రభు సన్నిధిలో మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మన జీవితంలో కార్యం చేయను గాక. పరలోకం కొరకు బ్రతికే మనం ఏం చేయాలో తెలుసండి? ప్రభు పని కొరకు మన ప్రాణాన్ని కూడా అర్పణగా పారబోయేదుము గాక. ప్రాణాన్ని సైతం ప్రాణార్పణముగా ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి. మన ధనం, బలం, సమయం, గర్భాన పుట్టిన బిడ్డలను దేవునికి ఇచ్చే వ్యక్తులుగా మనం బ్రతుకుదుము గాక. చెప్దామందరం ఆమెన్. ఒక సేవకునిగా చివరి పిలుపు ఇచ్చి నేను ముగిస్తాను. ఈ లోకంలో ఇంజనీర్లు చాలామంది ఉన్నారండి, డాక్టర్స్ చాలామంది ఉన్నారండి, సైంటిస్టులు చాలామంది ఉన్నారండి. ఈ లోకంలో సేవకులు చాలా తక్కువగా ఉన్నారండి. సేవకులు చాలా తక్కువగా ఉన్నారు. యవన తమ్ముడా, యవన చెల్లెమ్మా, అమ్మా, దేవుని పని చేయడానికి నిన్ను అప్పగించుకో. దేవుని పని చేయడానికి నీ నడుము నువ్వు కట్టుకో. దేవుని పని చేయడం మహా గొప్ప భాగ్యం. తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలతో ఈ మాటలు చెప్పండి అమ్మా. మీ గర్భాన పుట్టిన బిడ్డలతో ఈ మాటలు చెప్పండి అమ్మా. దేవుని పని చేయయ్యా, దేవుని కొరకే నువ్వు బ్రతికయ్యా, దేవుని కొరకే నిన్ను కన్నానయ్యా, దేవుని సన్నిధిలో నీకు ఆయనకి ఇస్తానన్నప్పుడే నువ్వు ఆయన నాకు ఇచ్చాడయ్యా. ఈ మాటలు చెప్పండి అమ్మా ప్లీజ్. ఈ లోకంలో సేవకులు చాలా చాలా కొరతగా ఉంటున్నారు, చాలా తక్కువగా ఉంటున్నారు. ప్రతిష్ట కలిగిన సేవ కొరకు మీ గర్భంలో నుండి కనీసం ఒక్క బిడ్డనైనా సేవకి ఇవ్వండి. మీ ఇంట్లోంచి ఇంజనీర్లు వెళ్ళారు కదా, ప్రైజ్ గాడ్. డాక్టర్లు వెళ్ళారు కదా, ప్రైజ్ గాడ్. సైంటిస్టులు వెళ్ళారు కదా, అమెరికాకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. నీ ఇంటిలోంచి ప్రతిష్ట కలిగిన సేవ కొరకు ప్రతిష్ఠించబడిన ఓ సేవకుని కూడా పంపించే గర్భముగా దేవుడిని దీవించును గాక. ప్రభు అంటున్నాడు, బలిపీఠం కట్టు, యెహోవా నిస్సిగా ప్రత్యక్షమవుతాను. పాపాన్ని చంపు, ఆగిపోయింది మరలా మొదలెట్టు, పరలోకం కొరకు బ్రతుకు. దేవుడంటి కృప మనకు అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.